ఆ వడలు 4 గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదు. 1/2 కేజీ మినపప్పు నీళ్ళలో రాత్రంతా నానబెట్టి వాటర్ అసలు లేకుండా ఇలాగా నీళ్ళు వడపోసేసుకొని రుబ్బేసుకోవాలి. కొంచెం ఉప్పు అందులోనే వేసేసుకుంటే పెద్ద మెత్తగా రుబ్బుకోక్కర్లేదు. కొంచెం ఇలాగ పప్పులాగా ఉన్నా పర్వాలేదు. వెడల్పాటి పళ్ళెం తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ వేసి ఇప్పుడు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని నూనె కాగిందో లేదో తెలియడానికి కొంచెం పిండి వేసుకుంటే అది వేగితే కాగినట్టు. చెయ్యి తడుపుకోవడానికి గ్లాసులో కొంచెం వాటర్ తీసుకుని అందులో చింతపండు వేసుకుంటే ఆయిల్ పేల్చదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుని ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. ఈ వాటర్లో వడలు నీళ్ళన్నీ ఇలా చేత్తో ఒత్తి పిండేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల వడ స్మూత్గా వస్తుంది. వేరే పాత్రలో పెట్టి 1/2 లీటర్ పెరుగు తీసుకుని దాన్ని ఇలాగా జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకుని తాలింపు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం టేస్ట్గా ఉంటుంది. ఇదంతా మజ్జిగలో వేసుకుని వడల్లో వేసేసుకోవాలి.